షుగర్ వచ్చిందని తెలియగానే మనలో చాలా మంది స్వీట్లతో పాటు కాఫీ టీలకు స్వస్తి చెప్పేస్తూ ఉంటారు. పండ్లను సైతం దూరం పెట్టేస్తూ ఉంటారు. పండ్లు తియ్యగా ఉంటాయని, పండ్లు తింటే షుగర్ పెరిగిపోతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. నిజానికి పండ్లు తింటే షుగర్ పెరిగిపోతుందనే నమ్మకంలో నిజం కొంతే అంటారు నిపుణులు. మామిడి, సపోటా వంటి కొన్ని రకాల పండ్లకు మాత్రమే రక్తంలో షుగర్ని పెంచే గుణం ఉంది. వాటికి దూరంగా ఉంటూ మిగతా పండ్లను నిరభ్యంతరంగా తినొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. మధుమేహులు తినదగిన పండ్లేవో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైతే పళ్ళు అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిలోనూ ఎక్కువ పిండి పదార్థం ఉండేది ఒక అరటిపండు, బనానా అన్నమాట. ఆ బనానాలో 27% అంటే 100 గ్రాముల మీరు అరటిపండు తిన్నట్లయితే 100 గ్రాముల బరువు ఉన్నట్లయితే దాంట్లో 27 గ్రాముల పిండి పదార్థం ఉంటుంది. మిగతా పళ్ళన్నీ కూడా వీటికన్నా తక్కువ పిండి పదార్థం కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ మీరు సీతాఫలం చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది. దాంట్లో 10%, 12% కన్నా ఎక్కువ లేదు. మామిడి పళ్ళల్లో కూడా 12-14%, 15% మించి లేదు. మీరు ద్రాక్ష పళ్ళు తీసుకున్నట్లయితే 12% మించి పిండి పదార్థం ఉండదు. కాబట్టి మీరు ఏ పండు తీసుకున్నా కూడా, బొప్పాయి పండు, యాపిల్ పండు, జామ పండు, ఎటువంటి తీసుకున్నా కూడా దాంట్లో 10-15% లోపే ఉంటుందన్నమాట పిండి పదార్థం. కాబట్టి మీరు ఏదో నేను పండు తినేసి దాంతోపాటు షుగర్ కూడా ఎక్కువ తినేస్తున్నాను అనుకోవడం ఒక భ్రమ. అది పండు అనేది అది వెంటనే మీ రక్తంలో కరిగిపోయి వెంటనే డయాబెటీస్లో ఒక షుగర్ పెంచడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పండు తిని వెంటనే ఒక అరగంటలో రక్త పరీక్ష చేసుకుంటే అది ఎక్కువ ఉండొచ్చు. కానీ 24 గంటలు ఎక్కువ ఉండి దానివల్ల ప్రమాదాన్ని కలిగిస్తుంది అనేది మాత్రం తప్పు. తర్వాత ఏ పండు తిన్నా కూడా దాంట్లో పల్ప్ ఉంటుంది, అంటే దాంట్లో పీచు పదార్థం బాగా ఉంటుంది. ఇప్పుడు 100 గ్రాముల పండులో, అరటి పండులో 27% మరి పిండి పదార్థం ఉంటే మిగతా అంతా పీచు పదార్థం అనమాట. ఆ పీచు పదార్థం అనేది మన శరీరంలో ఎంతో ఉపయోగకరమైనటువంటి జీర్ణక్రియకి సంబంధించింది. మనకి బాగా కదలికలు, జీర్ణాశయం, జీర్ణకోశం, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల కదలికల్ని అది చాలా ప్రభావితం చేస్తుంది. అలాగే ఆ జీర్ణాశయంలోనూ జీర్ణకోశం కింద ఉన్నటువంటి ప్రేగుల్లోనూ కదలికలు బాగా ఉండటం వలన ఏమవుతుంది, ఆ ఎంజైమ్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి. అన్ని రకాల జీర్ణక్రియకి సంబంధించిన అన్ని పదార్థాలు కూడా సక్రమంగా రెగ్యులేట్ చేస్తున్నాను, సక్రమంగా జరుగుతాయి. కాబట్టి అన్ని పళ్ళు తినొచ్చు. ఈ పళ్ళల్లో కూడా పచ్చి పళ్ళు తీసుకున్నట్లయితే మంచిది. అంటే పచ్చి జామకాయ తీసుకుంటే మంచిది, పండు జామకాయ మంచిది కాదని చెప్పి అనవసరంగా అనుకుంటారు. పండు జామకాయ అయినా పచ్చి జామకాయ అయినా లోపల ఉండేటువంటి పిండి పదార్థం ఒకటే. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పళ్ళు అనేవి ప్రకృతి సిద్ధంగా వచ్చినవి కాబట్టి వాటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రతి పండుగకి ఏదో రంగు ఉంటుంది, పసుపు రంగు, ఎర్ర రంగు. బొప్పాయిలో ఎంజైమ్స్ ఉంటాయి, రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరంలో మనకి యాంటీ ఏజింగ్, మన వయసుని తగ్గించేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. ఈ పసుపచ్చ, ఎరుపు, ఆకుపచ్చ ఏదైతే రంగులు ఉన్నాయో ఇవన్నీ కూడా క్యాన్సర్ నిరోధకాలు. అది కొత్త విషయం తెలుసుకోవాలి మీరు అందరూ కూడా. క్యాన్సర్ నిరోధకాలు. కాబట్టి డయాబెటీస్ ఉన్నంత మాత్రాన పళ్ళు తీసుకోకూడదు అని చెప్పకూడదు. దాంట్లోంచి వచ్చేటువంటి గ్లూకోజ్ పిండి పదార్థం చాలా తక్కువ అనమాట. మీరు ఎవరు అనవసరమైన అపోహలు పెట్టుకుని ఆ పండు తినకూడదు, ఈ పండు తినకూడదు, ఇదే తినాలి, జామకాయ తినాలి, మామిడి పండు తినకూడదు, ఇలాగా అనవసరమైన అపోహలు పెట్టుకుంటారు. పల్ప్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలంటే బాగా పీచు పదార్థం ఉన్నటువంటి ఫ్రూట్స్ బాగా తినాలన్నమాట. అన్నిటికన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నటువంటి పండు గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు మనం వాటర్ మెలన్ మనం తీసుకుంటాం కదా, అందులో మీరు తాది కూల్ డ్రింక్ తాగినట్టే తినగానే వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంది. కానీ దాంట్లో 5%, 6% తక్కువ పిండి పదార్థం ఉంటుంది. అంటే 100 గ్రాములు మీరు తిన్నట్లయితే అందులో 5 గ్రాములే షుగర్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని అనవసరంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళంతా కూడా పళ్ళు తినకూడదు అని చెప్పుకోవడం మంచిది.